దేవుని ఉన్నత నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. బలిష్ఠుడైన వేరొక దేవదూత పరలోకం నుంచి రావడం చూస్తున్నాడు అపోస్తులైన యోహాను. ఆయన మేఘం ధరించుకుని ఉన్నాడు. ఆయన తల మీద బాగా కట్టబడి ఉంది. అది రంగులు విల్లుగా ఉంది. ఆయన ముఖం సూర్యకాంతిలాగా తగ తగ తగమని మెరిసిపోతుంది. ఆయన కాళ్ళు చాలా బలంగా కనబడుతూ ఉన్నాయి. ఈయన బహుశా యేసుక్రీస్తు వారై ఉంటారు. ఎందుకు అనంటే మొట్టమొదటిగా మొదటి అధ్యాయం 15-16 వచనాల్లో యేసుక్రీస్తు కనబడినప్పుడు ఆయన ఎలాగో వర్ణన ఇవ్వబడిందో ఇక్కడ కూడా అదే కనబడుతుంది. అంత అద్భుతమైనటువంటి సౌందర్యం, అలాంటి మహిమ ఏ నరుడికి ఉండదు. కేవలం దేవుడికి మాత్రమే ఉంటుంది. అందుకనే ఆయన యేసుక్రీస్తు వారై ఉండవచ్చు. ఆయన చేతిలో చుట్టూ ఉన్న ఒక చిన్న పత్రం ఉంది. అది చిన్నదే. ఆయన తన కుడి చేతి పట్టుకుని ఆయన ఒక పాదాన్ని సముద్రం మీద వేశాడు. రెండో పాదాన్ని నేల మీద మోపాడు. ఈ మాటలను బట్టి చూస్తే ఇది విజయవంతంగా భూమిని సొంతం చేసుకోవడం అనుకోవచ్చు. ఈ మాటకు కొందరు పండితులేమో కాదంటున్నారు. యేసుక్రీస్తు వారు మళ్ళీ జ్ఞాపకానికి వస్తాడు. అది భూమిని, సముద్రాన్ని సొంతం చేసుకోవడానికి ఆయన తప్పక వస్తాడు. ఆయనకి తప్ప ఇంకెవరికి హక్కుంది అని మాట్లాడుతున్నారు. ఆ సందర్భంలో ఒక పెద్ద స్వరం వింటూ ఉన్నాడు. ఆ స్వరం ఎలా ఉందంటే సింహం గర్జించినట్లు ఉంది. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో యూదా గోత్రపు సింహం అని రాయబడి ఉంది. అంటే ఆయన యూదా గోత్రపు సింహం అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ బలమైనటువంటి స్వరమై ఉండవచ్చు. ఆయన కేక వేసినప్పుడు 7 ఉరుముల స్వరములు పలకడం ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఆ 7 ఉరుముల స్వరములలో ఏ మాటలైతే పలికారో ఆ మాటలు రాయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుండగా పరలోకం నుంచి మరొక స్వరం వినబడుతుంది. 7 ఉరుములు పలికినటువంటి విషయాలు రాయొద్దు. దేవుడు ఏది చెప్పినా దానికి ఒక బలమైన కారణం ఉంటుందండి. మన జీవితంలో ఏది జరిగినా తప్పకుండా బలమైన కారణం ఉంటుంది. ఆ 7 ఉరుములు ఏం పలికాయో ఏ మనిషికి కూడా తెలీదు. అసలు పలకడానికి గల కారణం ఏంటో కూడా అక్కడ ప్రస్తావన లేదు. కానీ కొన్ని మరుగు చేయబడ్డాయి. ఆ మరుగు చేయబడి ఒక దినాన తప్పకుండా బయలుపరచబడతాయి. పరలోకంలో ఇంకా అనేకమైన విషయాలు జరుగుతున్నాయి. ఈ ఉరుముల శబ్దాన్ని, ఆ మాటలను భద్రపరచు. అయితే నువ్వెక్కడ కూడా వాటి గురించిన ప్రస్తావన రాకూడదు. అవి మూసివేయి.
దేవుడు కొన్నిటికి అనుమతి ఇస్తాడు, కొన్నిటిని ఆయన అనుమతి ఇవ్వడు. కారణం, ఆయనకు తెలుసు ఏది మంచో, ఏది చెడో, ఏది జరిగించాలో, ఏది జరిగించకూడదు, ఏది ముందో, ఏది వెనకాల జరిగించాలో తప్పకుండా తెలుసు ఆయనకి. ఆయన నరుడు కాదు, దేవుడు. తప్పకుండా ఆయనకి తెలుసు. నీ గురించి కూడా ఆయనకి తెలుసు. ఆయన చూస్తుంటుండగా నేల మీద ఒకటి, సముద్రం మీద ఒకటి కాలు వేసి నిలబడిన దేవదూత తన చెయ్యి ఆకాశం వైపు ఎత్తాడట. ఈ గంభీరమైన గ్రంథంలో ఇది చాలా గంభీరమైన సమయం. ఇది గ్రంథాన్ని, దానిలో సంగతులను అర్థం చేసుకోవాలనంటే దేవదూత పలికిన దాన్ని చాలా ప్రాముఖ్యత ఉందని మనం గమనించాలి. పరలోకం, పరలోకంలో ఉన్న వాటిని, సముద్రాన్ని, అందులో ఉన్న వాటిని అని చెబుతూ ఒక శబ్దం చేస్తూ ఉన్నాడు. ఇక ఆలస్యం కాదు, ఏడవ దూత బూర ఊది వినిపించే రోజుల్లో అతడు బూర ఊదబోతూ ఉంటే దేవుని రహస్య సత్యం పూర్తిగా నెరవేర్చబడుతుంది. ఆయన వస్తున్నాడు అని, ఆలస్యం అవుతుందని భావించే వాళ్ళకి చెప్తున్నాడు. ఏడో బూర ఊదే రోజుల్లో ఈ యుగం సమాప్తి అవుతుందని లేఖనాలు తెలియచేస్తున్నాయి. ఆ రోజుల్లో ఈ మాట కొద్ది కాలాన్ని సూచిస్తుంది, కొన్ని సంవత్సరాల్ని, లేక ఏదో అస్పష్టమైన దీర్ఘకాలాన్ని సూచిస్తుంది. ఈ రోజుల్లో 7 పాత్రలు కుమ్మరించే సమయం కూడా ఉంది అనేది మనం గమనించాలి. దేవుని ఉద్దేశం ఏంటి అంటే అందరూ కూడా మారు మనసు పొంది పరలోకం చేరాలి అనేది. పరలోకం నుంచి అతనికి వినబడిన స్వరం మరలా వినబడుతోంది, నువ్వు వెళ్ళి సముద్రం మీద, నేల మీద నిలిచి ఉన్న దేవదూత చేతిలో ఉన్నటువంటి ఆ పత్రాన్ని తీసుకుని రా అని పలికింది. ఈయనేమో వెళ్ళి ఆ చిన్న పత్రాన్ని నాకు ఇవ్వండి అని అడిగితే, ఇది నువ్వు తీసుకుని తిను, అది తీసుకొని తినాలన్నాడు. ఇంకేం చేస్తాడు, తప్పలేదు, తీసుకున్నాడు. దాన్ని తింటే చాలా బాగుందట, చాలా బాగుందట, నోటికి తియ్యగా ఉందట. కానీ కడుపులోకి వెళ్ళిన తర్వాతే అది చేదుగా అనిపిస్తుంది అన్నాడు. దీనిలో దేవుడు మంచి విషయాలను తెలియచేస్తున్నాడు. అతని నోట్లో అది తీగా ఉందట. అయితే అది కడుపులోకి వెళ్ళినప్పుడు చేదుగా మారిపోయింది. దేవుడు నీతి న్యాయములు జరిగించేవాడు, అని నమ్ముకున్న వారి పట్ల మేలులను చేసేవాడు. అందుకే ఇలా రాయబడి ఉన్న మాటను గమనిస్తే, రాబోయే దినాల్లో ఆయన ఏమేమి విషయాల్లో తీర్పు తీర్చబోతున్నాడో ఈ విషయాలన్నీ సుస్పష్టంగా ఉన్నాయి. మనకు కొంచెం ఇది చెప్తుంటే అర్థం కావటం లేదు, కానీ కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే రాబోయే దినాల్లో ఎలాంటి సంగతులు జరగబోతున్నాయో, ఈ భూమి మీద ఎలాంటి పరిస్థితులను అనుభవించబోతున్నామో, అది ఎంత కఠినంగా ఉండబోతుందో, ఇవన్నీ మనం ముందుగానే ప్రభు చెప్పారు. ఎందుకంటే ఎవరు కూడా విడవబడకూడదు. ఈ విషయాలు చదివిన వారు, చూసిన వారు దీన్ని పట్టించుకోకపోతే ఆ రోజుల్లో దేవుడు అంటాడు, నేను చెప్పాను, నువ్వు చెప్పింది చేయలేదు అని. కొన్నిసార్లు కొంతమంది చెప్పిన మాటలు కొంతమందికి ఎక్కువ, చెప్తే వినరు. వినకపోతే నష్టం ఎవరికి?
వినలేనిలోడికే నష్టం. అందుకని ఎప్పుడైనా కొంతమంది చెప్పినప్పుడు అది ఎంతవరకు మంచిదో, ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటుందో తప్పకుండా చేయాలి. గడిచిన కొన్ని దినాల్లో మన బిడ్డలు వేరొక చోట ఉంటున్నారు. సంఘ బిడ్డలు. అక్కడున్న వాళ్ళ మిసెస్ జాబ్ చేస్తది. వాళ్ళు హౌస్ ఓనర్ ఏం చేశాడంటే, వాళ్ళకున్నటువంటి రూమ్ చేంజ్ అవ్వమని చెప్పాడు. ఇవతల నుంచి అవతల రూమ్‌కి షిఫ్ట్ అవ్వమన్నాడు. సరే అయితేనని చెప్పేసి నాది అమ్మబోతున్నానని చెప్తే షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయ్యేటప్పటికి నన్ను పిలిచారు. అయ్యగారు ఇలా షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాము. ఒకసారి ముందే వచ్చి ప్రేయర్ చేయండి అన్నారు. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎందుకో అసమాధానం అనిపించింది. ఏం చెప్పానంటే, ఇందులో మీరు ఉండొద్దు. ఇక ఇది కంప్లీట్‌గా ఖాళీ చేసి వేరే చోటకు రెంట్‌కెళ్ళిపోండి అని చెప్పాను. వేరే చోటకి రెంట్‌కెళ్ళిపోండి అనంటే తన భర్త ఏమన్నాడంటే, లేదు లేదు ఇది చాలా బావుంటది. ఎందుకంటే అవతలేపు మనం ఉన్నాం, ఇవతలేపు మనం ఉన్నాం. సేమ్ పోర్షనే గనక ఇది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పాడట. నేను చెప్పిన మాట ఈమె పట్టించుకుంది. కానీ తన భర్త మాత్రం వద్దొద్దు ఇక్కడే ఉందాం అన్నాడు. ఇప్పుడు ఏమైందనంటే హౌస్ ఓనరు ఆ ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. నాకు వేరే పనుండి ఆన్ ది వే అలాగ వెళ్తే బాధపడుతూ ఉంది. అప్పుడు ఆ మాట గుర్తు చేసుకొని మీరు చెప్పారండి ఇక్కడ వద్దు అని. అయినా నేను చెప్పాను కూడా అని మీ మాట. ఆ మాటకు వాళ్ళు పట్టించుకోలేదు అని. అందుకే ఇప్పుడు కంప్లీట్‌గా ఇల్లు చేంజ్ అవ్వాల్సొస్తుంది. ఒక దైవజనుడుగా వాళ్ళ క్షేమాన్ని కోరి చెప్పిన మాట వాళ్ళు పాటించలేకపోయారు. దానివల్ల వాళ్ళకి కలిగిందేంటంటే చాలా ఇబ్బందవుతుందిప్పుడు. మరొక హౌస్ చూస్తే అది సింగిల్ బెడ్‌రూమ్. అది కూడా ఇన్‌కన్వీనియంట్‌గా ఉంది. ఇంకా ఆ ఏరియాలో దొరకలేదు. ఆమె ఉద్యోగానికి కానీ, పిల్లల చదువుకి కానీ చక్కగా ఉండేది కనిపించలేదు. దైవజనుడు చెప్పిన మాట వినొద్దు. అప్పుడు వినబుద్దెయ్యదు. సమయం వచ్చినప్పుడు అర్థమవుతది. ప్రభు చెప్పారు. ఇదిగో ఇలాంటి సంగతులు జరగబోతున్నాయని. జనాలకి పెద్ద లెక్కేం లేదు. దేవుడేదో రాయించాడు. ఏదో చెప్తాడు అనుకుంటున్నారు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు అర్థమవుతది. ప్రభు ఆల్రెడీ ఈ విషయాలు ముందుగానే చెప్పారు. కడుపంతా చేదుగా అయిపోయింది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని నోటికి రుచిగా ఉంటాయి. కానీ అది ప్రమాదాన్ని తెస్తాయి. కొన్ని చూపుకి శ్రేష్టంగానే ఉంటాయి. కానీ తర్వాత ప్రమాదం తెస్తాయి. కొన్ని శరీర కార్యాలు అప్పటికి కొద్దిసేపు సుఖాన్నిస్తాయి. సంతోషం అనిపిస్తది. తర్వాత హృదయంలో వేదన కలుగుతది. దేవుని వాక్యం ఎలాంటిదనంటే శ్రేష్టమైనది. ఆయన వాక్యం భుజిస్తే జుంటె తేనె తార్ల కంటే కూడా శ్రేష్టమైంది. అందుకే ఆయన మాట వినటానికై ప్రయత్నం చేయాలి. దేవదూత చేతిలో నుంచి ఆ చిన్న పత్రికను తీసుకొని దాన్ని తినేసి నోట్లో పెట్టుకొని మింగితే పరిస్థితి ఇలాగుంది. కడుపంతా చేదైపోయింది. అప్పుడు ఈ మాట వినబడుతుంది. మరోసారి అనేక ప్రజలు, భాషలు మాట్లాడేవాళ్ళు, ఇంకా రకరకాలైనటువంటి వారు రాజులను గూర్చి నీవు దేవుని మూలంగా పలకాలి అని. ఆయనకొక ప్రత్యేకమైనటువంటి స్వరం ఏం చెప్తుందనంటే, రాబోయే దినాల్లో చాలా భాషలు మాట్లాడే వాళ్ళకి నువ్వు సువార్తను ప్రకటించాలి. చివరికి రాజులకు కూడా నువ్వు సువార్తను ప్రకటించాలి. దేవుని పక్షంగా నువ్వు పలకవలసి ఉంది అని చెప్పారు. యోహాను ఇంతకు ముందు చూసిన విషయాలను గూర్చి మరెక్కువగా పలకాలని, ఇదివరకు కనిపించబడిన ప్రజల గురించిన సంగతులను గూర్చి భవిష్యత్తు వాక్కులు రాయాలని దేవుడు ముందుగానే చెప్తున్నాడు.
ఆయన కలిగినటువంటి దర్శనం ఎంత గొప్పది చూడండి. అంటే రాబోయే దినాల్లో అతను ఎలాంటి పరిచర్యను జరిగించబోతున్నాడో ప్రభు ముందుగానే తెలియజేస్తున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ఎవరైతే వెళ్తారో వారు అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించగలుగుతారు. ప్రభు చిత్తాన్ని నెరవేర్చిన వారవుతారు. అందుకే ఈ మాటలు గమనించండి. పరలోకంలో జరుగుతున్న ఒక్కొక్క సంగతి దేని కొరకో తెలుసా? ఈ భూమి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజ్యాన్ని స్థాపించడానికి. అపవాది ఆ గొప్ప కార్యాన్ని జరగకుండా ఉండాలని, చెయ్యాలని విస్తృతంగా వాడు ప్రయత్నం చేస్తున్నాడు. యేసు ప్రభు వారు భూమి మీద నరుడుగా పుట్టాడనే సంగతి వాడికి వినబడినప్పుడు భయంకరమైన వధను కలుగు చేశాడు. 2 సంవత్సరాల వయసు లోపు ఉన్న పిల్లలను చంపేమని రాజు ఆజ్ఞాపించాడు. అది రాజు ఆజ్ఞ కాదు, అపవాది ఆజ్ఞ. యేసుక్రీస్తు వారు పుట్టి పెరిగి పాపము నిమిత్తమై కలవరి శిలువలో మరణిస్తే ప్రతి మనిషికి ఉన్నటువంటి పాపము నుంచి విడుదల కలుగుతుంది. అలా కలగకూడదు. పాపంలో పుట్టారు, పాపంలో బతికారు, పాపంలోనే చచ్చిపోవాలని అపవాది ఆలోచన. దేవుని ఆలోచన ఏంటో తెలుసా? నీతిమంతులుగా మనం మార్చబడిన రాజ్య వ్యాప్తి కొరకే మనం సిద్ధపడిన అనేక మందిని సంసిద్ధపరచాలనేది ఆయన ఉద్దేశం. అందుకే ఆయన కొరకు పని చేయాలి, ఆయన కొరకు పని చేయాలి, ఆయన కొరకు కొన్ని ఆత్మలైనా నడిపించగలిగిన వారిగా ఉండాలి. అది ప్రభు అనుగ్రహించిన గొప్ప ధన్యత, గొప్ప ధన్యత. ఈ మాటలు వింటున్న వారిలారా, మీ జీవితంలో మీ కొరకు బ్రతుకుంటారు. ఇక మీదట యేసయ్య కోసం బ్రతకండి. ఇప్పటి వరకు నువ్వు సంపాదించుకుని ఉంటావు, దానివల్ల ఆయాసం దుఃఖమే మిగిలి ఉంటుంది. కానీ కొద్దిమంది ఆత్మలకి మీదట సంపాదించండి. ఆకాశంలో ఒక జ్యోతిలాగా నువ్వు వెలుగుతావు. ఆయన నిన్ను ఎంతో గౌరవిస్తాడు. అందుకని నీవు ఈ లోకాన్ని చూడక, ఈ లోకాన్ని కోరక యేసుప్రభు వైపు చూస్తూ సాగిపోవాలి. ఆయన అనుగ్రహించబోతున్న ఆ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవాలి. అందుకని నీకు ఇలాంటి అవకాశాన్ని ఇస్తున్నాడు. యోహాను చెప్తున్నాడు, నీకేమైతే కనబడుతుందో ఈ సంగతులు రాయాలి. ఇంకా నీకు విషయాలు నీతో మాట్లాడతాను. నువ్వు రాజుల ఎదుట నిలబడాల్సి వస్తుంది, ప్రజల ఎదుట నిలబడిన గురించి మాట్లాడాల్సి వస్తుంది అని అతని గురించి ముందుగానే ప్రవచనం ఉంది. ఈరోజు నా హృదయం నిశ్చేత నీకుంటే ప్రభులో సాగుతావు, ప్రభు కొరకు బ్రతుకుతావు. పరలోకంలో జరగబోతున్న ప్రతి సంగతి ఏదో ఒక విశిష్టతను సూచిస్తుంటే మన ఆత్మీయ జీవితం ఇతరులకి మాదిరికరంగా ఉండాలి. అటు విధంగా ఉండుటకు దేవుడు సహాయం చేసి పరలోకంలో జరుగుతున్న ప్రతి సంగతిని అర్థం చేసుకొని ఇతరులకు బోధించుచు ఇతరులను ప్రభు వైపు త్రిప్పేటట్లుగా ప్రభు అందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్.